వెల్కమ్ టు ఎంఎస్ స్టడీ సెంటర్. మీకు డిఎస్సిలో 6వ తరగతి జనరల్ సైన్స్ పాఠం నుంచి మనకు ఆహారంలోని అంశాలు అనే పాఠంలోని ముఖ్యమైనటువంటి బిట్స్ మనకు ఏ విధంగా బిట్స్ అడిగే అవకాశాలు ఉన్నాయనేది మనము పూర్తిగా చూద్దాము. మీకు మరిన్ని వీడియోస్ రావడానికి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు సైన్స్ పాఠంలోని ప్రతి బిట్స్ని నేను మీకు అందిస్తూ ఉంటాను. ముందు బిట్స్ చూసుకున్నట్లయితే ఈ ఆహారంలోని అంశాలు అనే పాఠంలో ప్రాథమిక పోషకాలు చూడండి. ఆహారంలోని ముఖ్యమైన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, నీరు, ఫైబర్. శక్తిని అందించే పోషకాలు కార్బోహైడ్రేట్లు, కొవ్వులు. శరీర నిర్మాణానికి అవసరమైన పోషకం ప్రోటీన్. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే పదార్థాలు విటమిన్లు, ఖనిజాలు. నీరు శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణకు సహాయపడుతుంది. విష పదార్థాల తొలగింపులో కీలకం. కార్బోహైడ్రేట్లు శక్తికి ప్రధాన మూలం. ఉదాహరణలు బియ్యం, గోధుమ, రొట్టె, చక్కెర. ముఖ్యమైన రకాలు గ్లూకోజ్, శర్కరలు. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి అవసరం. ఉదాహరణలు బీన్స్, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం. ప్రోటీన్ లోపం వలన కలిగే వ్యాధి క్వాషియోకర్. కొవ్వులు శక్తిని ఎక్కువగా ఇస్తాయి. శరీరాన్ని వేడి నుండి రక్షిస్తాయి. ఉదాహరణలు నూనె, వెన్న, నెయ్యి, గింజలు. విటమిన్లు విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి. ఈ విటమిన్ ఏ లోపం వల్ల రాత్రి చూపు తగ్గుతుంది. విటమిన్ డి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. విటమిన్ సి అయస్కాంతాన్ని పెంపొందిస్తుంది. ఇది స్కర్వీ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి. విటమిన్ డి లోపం వలన రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ కే రక్తం గడ్డ కట్టడానికి అవసరం. ఖనిజాలు కాల్షియం ఎముకల బలానికి. ఐరన్ రక్త హిమోగ్లోబిన్ కి అవసరం. ఐరన్ లోపం వలన అనీమియా అనే వ్యాధి వస్తుంది. ఆహారంలోని అంశాలు షార్ట్ నోట్స్ చూద్దాం. ముఖ్యమైన పోషకాలు కార్బోహైడ్రేట్లు శక్తి కోసం, ప్రోటీన్లు శరీర నిర్మాణం కోసం, కొవ్వులు అధిక శక్తి శరీర రక్షణకు, విటమిన్లు ఆరోగ్య నిర్వహణ కోసం, ఖనిజాలు శరీర పనితీరుకి, నీరు జీర్ణం ఉష్ణోగ్రత నియంత్రణకు, ఫైబర్ జీర్ణ సహాయం. ఇవి షార్ట్ నోట్. విటమిన్లు వాటి పనులు చూద్దాం. విటమిన్ ఏ కళ్ళకు మంచిది. ఈ విటమిన్ ఏ లోపం వలన రాత్రి చూపు తగ్గటం. విటమిన్ బి శక్తి జీవక్రియల నిర్వహణ. విటమిన్ బి లోపం వల్ల బెరి వ్యాధి వస్తుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తి. ఆ లోపం వలన స్కర్వీ వ్యాధి వస్తుంది. విటమిన్ డి వల్ల మనకు ఉపయోగం ఎముకలు బలం. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది. విటమిన్ కే రక్తం గడ్డగట్టడంలో సహాయపడుతుంది. విటమిన్ కే లోపం వలన రక్తస్రావం.
వస్తుంది. ఖనిజాలు వాటి పని, ఆ ఖనిజాల లోపం వల్ల వచ్చే వ్యాధులు చూద్దాం. కాల్షియం ఎముకల బలం లోపం వలన ఎముకల బలహీనత వస్తుంది. ఐరన్ హిమోగ్లోబిన్ నిర్మాణం కొరకు, ఐరన్ లోపం వల్ల అనీమియా వ్యాధి వస్తుంది. సోడియం నీటి సమతుల్యతను కాపాడుతుంది. ఈ సోడియం లోపం వల్ల నీరసం, మూర్ఛ వస్తుంది. పోషక లోపాల వ్యాధులు, వ్యాధి పేరు, కారణం క్యాషియోకర్ ప్రోటీన్ లోపం వలన, మరస్మస్ శక్తి పోషక లోపం వలన, స్కర్వీ విటమిన్ సి లోపం వలన, రికెట్స్ విటమిన్ డి లోపం వలన, అనీమియా ఐరన్ లోపం వలన ఈ వ్యాధులు మనకు వస్తాయి. ఇవి ఆహారంలోని అంశాలు అనే పాఠంలో ముఖ్యమైనటువంటి మనకు పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి షార్ట్ నోట్స్ అన్నమాట. మీకు మరిన్ని వీడియోస్ రావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు.